వెల్కమ్ టు శ్రీ న్యూస్ 9 నేను సుధా వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమిలో కీలకంగా టీడీపీ అధినేత చంద్రబాబు. పేర్ని నాని విడుదల రజనీ కార్యాలయంపై రాళ్ల దాడి చేసిన టీడీపీ వర్గీయులు. సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానన్న పెందుర్తి శాసనసభ్యులు పంచకళ్ళ రమేష్ బాబు. ఎన్డీఏ కూటమిలో కీలకంగా టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు అధిక ప్రాధాన్యత. మోడీ తర్వాత స్థానంలో చంద్రబాబు. మోడీ పక్కనే కూర్చున్న నారా చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుతో మోడీ మంతనాలు. చంద్రబాబుతో ఉత్సాహంగా మాట్లాడిన మోదీకి ఒకవైపు జేపీ నడ్డా, మరోవైపు చంద్రబాబు. మోదీ నితీష్ మధ్యలో చంద్రబాబుతో మోదీ కీలక మంతనాలు. చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ వర్సిటీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం. రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడంతో రాజీనామా చేసిన రిజిస్ట్రార్. తాజాగా రాజీనామా చేసిన వర్సిటీ రెక్టర్ ఆచార్య అనురాధ. గత 4 ఏళ్లుగా ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు వరుసపెట్టి రాజీనామాలు చేస్తుండడం కలకలం రేపుతుంది. మేం ప్రజలకు అండగా ఉంటాం, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా పనిచేస్తామని వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి సమయం ఇస్తాం, ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటాలకు మేము ఎప్పుడూ సిద్ధమేనని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని, కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పని చేయాలని కోరారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి. వీటిపై కొత్త ప్రభుత్వం ఆలోచించాలి. ఈ దాడులు ప్రజాస్వామ్యం కాదు, గెలిచిన వారు బలవంతులు కాదు, ఓడిన వారు బలహీనులు కాదన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ అందరినీ సమానంగా చూడాలన్న భావనతో పనిచేశారని అమర్నాథ్ పేర్కొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, వారికి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో అఖండమైనటువంటి మెజారిటీలను ఇచ్చి వారిని గెలిపించినటువంటి సందర్భంలో వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విజయవంతంగా చేసినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా? లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి, గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా? ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి, మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణల్ని ప్రజలు స్వాగతించలేకపోయారా?
ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు వ్యతిరేకంగా వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు. కానీ గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సామాన్యమైనటువంటి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇళ్లలోంచి బయటికి పిలిచి కొడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇస్తుందో అనేటువంటిది కూడా వారు ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయకముందే ఈ పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. గెలిపోవటములు అనేటువంటివి రాజకీయాల్లో సర్వసాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా దాన్ని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా ఓడిపోయినటువంటి వారు రేపు మళ్ళీ ఎలా గెలవాలని చెప్పి చూస్తాం. గెలిచినటువంటి వారు దీన్ని ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తులు. ఈరోజు ఉదాహరణకి నా వరకు నా కుటుంబం దాదాపు 10 ఎలక్షన్స్లో పోటీ చేశాం. 4-5 సందర్భాల్లో గెలిచాం. 4-5 శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో టీ కొట్టు యజమాని టీ కాఫీని ఒకరోజు ఉచితంగా పంపిణీ చేశాడు. జూన్ 4న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో కూటమి కార్యకర్తల్లో ఆనందం అంబరాన్ని అంటింది. అయితే రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడంతో జూన్ 5న ఆ విజయాన్ని హర్షిస్తూ టీ కాఫీని ఉచితంగా పంపిణీ చేశాడు ఓ టీ కొట్టు యజమాని. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకే టీ కాఫీని ఉచితంగా పంపిణీ చేస్తున్నానని చెప్పాడు. టీ తాగేవారు నా కొట్టుకు వచ్చి టీ కాఫీని తాగాలని నజీర్ కోరాడు. అయితే ఈ అవకాశం ఒక్కరోజు మాత్రమే అని తెలిపాడు. దీంతో ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి షాపు ముందుకు క్యూ కట్టారు స్థానికులు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా టీ కాఫీ అందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. ఈరోజు స్పెషల్ టీ ఈరోజు టీడీపీ అత్యధికంగా సీట్లు సాధించిన దానిపై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, ఆంధ్రప్రదేశ్ డెవలప్ కోసం అభివృద్ధి చేస్తాడని మేము చాలా ఆనందంగా ఈరోజు కొత్త చెరువు మండలంలో ప్రతి ఒక్కరికి టీ ఫ్రీగా ఈరోజు మొత్తం 12 గంటలు టీ ఫ్రీ అందుబాటులో ఉంటుందని, తాగేవాళ్ళు మొత్తం ఇక్కడ వచ్చి ఫ్రీగా తాగిపోవచ్చని మేము కోరుతున్నాం. అంటే చంద్రబాబు మా ఆంధ్రప్రదేశ్కి డెవలప్ చేసి చాలా అభివృద్ధి ముందుకు తీసుకొని పోవాలని కోరుతున్నాం. సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు ప్రజలకు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం సుజాతానగర్లో ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం ప్రజలు తనను అత్యంత మెజారిటీతో గెలిపించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ 5 ఏళ్లు ప్రజా సంక్షేమానికి, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. చాలా హామీలు ఇచ్చాం, మా నాయకుడితో హామీలు ఇప్పించాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవేమీ విస్మరించకుండా
మళ్ళీ ఈ రోజే ఎందుకు చెప్తున్నానంటే నా బాధ్యత నుంచి నేను ఎక్కడ తప్పుకున్నా లేట్ చేసినా నన్ను ప్రశ్నించే మీడియానే కాబట్టి మళ్ళీ ఒకసారి నన్ను నేను కమిట్ చేసుకోవడం కోసం మీకు మీ ద్వారా ప్రజలకు మాట్లాడుతా ఉన్నా. పంచగ్రామాల సమస్య కానీ అలాగే తాడి స్వయంభూవరం తరలింపు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ పారిశ్రామికంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని పెందుతులో కూడా తేవటంలో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ పొల్యూషన్ బారిన పడుతున్న పరవాడ మండలంలో గ్రామాలను కాపాడుకోవడం అంటే పెందుతు ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి నాకు టికెట్ ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను 50,000 పైన మెజార్టీ ఇస్తానని చెప్పి ఆ రోజే నేను చెప్పి ఇస్తాను. ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశాను. చాలా పెద్ద కబుర్లు ఆడేవు, ఏంటి అంటారేమో, ఎక్కడన్నా ప్రజల విశ్వాసాన్ని ఏమన్నా కోల్పోతానేమో, తగ్గుద్దేమో మెజార్టీ అని. కానీ పెందుర్తి ప్రజలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మా జన సైనికులు, వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ముమ్మిడివరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఘన విజయం సాధించిన సందర్భంగా తాళ్లరేవు మండలం పి మల్లవరంలో ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వివిధ ఆలయాలలో పూజలు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో కేక్ కట్ చేసి కార్యకర్తలు ఒకరికి ఒకరు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. Okay. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడంతో రాయవరం మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి తాడిపత్తి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా చేస్తానని టీడీపీతో జతకట్టి ఇంతటి చారిత్రక విజయానికి కారణమయ్యారని దుర్మార్గపు పరిపాలనకు చరమగీతం పాడారని హర్షం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శిని. ఈరోజు రాష్ట్రంలో వెలువడుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల యొక్క ఫలితాలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలనని పాలద్రోలడానికి ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటుకి ఈ యొక్క రిజల్ట్ ని ఏవైతే ఎన్నికల యొక్క ఫలితాలని మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రజానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తను తాను తగ్గించుకుని ఈ వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని ఎప్పుడైతే చెప్పారో ఆనాటి నుండి కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ పార్టీతో జతకట్టి తను తాను తగ్గించుకుని 21 సీట్లు మాత్రమే పోటీ చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వేవ్ కి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారని మీ అందరికీ జనసేన కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారండి. ఇవాళ మాకు తెలుగుదేశం కాదండి, రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని గేట్ దాగుతున్నాను ఈ పవన్ తండుకుంటూ వెళ్తారండి. ఒకసారి రోజా గారు చూస్తే బాగుంటుంది. అది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో జగన్ బొమ్మతో అంతిమయాత్ర నిర్వహించారు. ఓ దిష్టి బొమ్మకు జగన్ చిత్రాన్ని అతికించి పాడిపై ఉంచి స్థానిక తిలక్ రోడ్లో ఊరేగించారు. అక్కడే వీధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు నేతలకు నచ్చచెప్పారు. గెలుపు ఓటములు జక్కంపూడి కుటుంబానికి అలవాటేనని వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జక్కంపూడి రాజా అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడి తిరిగి అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని అన్నారు జక్కంపూడి. చూస్తూనే వచ్చాం. అయితే బహుశా మరి అనుభవం లేమా లేకపోతే ఇంకా రాజకీయాల్లో చాలా తెలుసుకోవాల్సింది చూడాల్సింది చాలా ఉందా అనేది ఖచ్చితంగా ఈవేళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది.
వాస్తవానికి 2016లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఆవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ఏదైతే 650 వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఏ 3 రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో అదే 3 రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇస్తామని, కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి 1000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 5000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తామని, ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలని ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి. తనను అక్రమంగా నిర్బంధించి రాచ మర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సాయద్ రఫీ, తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, సీనియర్ బీసీ నాయకులు కాపు మల్లికార్జున యాదవ్, తెలుగు యువత నాయకుడు బుడిపిటి సురేష్. ఫిబ్రవరి 20, 2023న కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో ఒక అక్రమ కేసులో తనను నిర్బంధించి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి కరెంటు తీసేసి 3rd డిగ్రీ ప్రయోగించి రాచ మర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారిని వారిని కలిసేందుకు పట్టాభి ఈ రోజు వెళ్లారు. కాదమ్మా, ఓకే, మీకు ఇవ్వచ్చు కదా సార్, అక్కడ పెట్టేళ్తాంలే సార్. ఏదైనా అంటే ఇవాళ ఒక నిమిషం మేమే వెళ్ళట్లేదు, మేము ఎక్కడికి వెళ్ళదు, మేము ఊరినే జస్ట్ రమ్మంటేనే కదా వచ్చాము, వెళ్ళాలంటే కదా వచ్చాము, బయట నుంచోమంటే బయట నుంచి సరే ఏదమ్మా ఇగో మేము అక్కడ బొకేను సార్లో సార్కి ఇచ్చేసి వెళ్ళిపోద్దామని వచ్చాం, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే సారు నాకు ఆయన తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాషువా గారు ఆ రోజున కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు. ఆ రోజున అర్ధరాత్రి పూట తోట్లవల్లూరు స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను. అంటే ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచ మర్యాద ఒక పోలీస్ స్టేషన్ లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించుదామని వచ్చాను. కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేరు. కాబట్టి జాషువా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే ఇచ్చి వెళ్దామని రావటం జరిగింది. ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా. అంతేకాకుండా అంటే మీ అంత మర్యాదలు మేము చేయలేకపోవచ్చు, మేము చాలా చిన్నవాళ్ళం. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది. కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాషువా గారు, వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్నా. జాషువా గారు ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ వాహనం ఇక్కడ ఉంది. వాహనం ఎందుకులే ఇక్కడ కుర్చీలో, కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాషువా గారు. ఇది మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను. దయచేసి ఇది మీరు స్వీకరించాలి. తర్వాత భవిష్యత్తులో నాకు ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారానికి, నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించండి జాషువా గారు. నమస్కారం.
చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం విచారణ శిక్షలు ఉంటాయి అని ఎమ్మెల్యే నారా లోకేష్ పేర్కొన్నారు. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించడానికి కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శపథం కూడా చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తాం జరిగింది. ప్రజలు అది గమనించారు. అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు. మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకు పంపించిన ఆలోచన మాకు గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టాలు దాని పని చేసుకుంటూ వెళ్తే తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో వైకాపా నాయకులపైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.